ఏపీలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి. ఇప్పటికే హత్యలు అత్యాచారాలు చూస్తున్న వేళ అసలు విద్యార్థులు కూడా గాడి తప్పుతున్నారు. ఏపీ హోంమంత్రి అనిత ఎన్ని గొప్పలు చెప్పుకున్నా కూడా ఏపీలో పరిస్థితులు మాత్రం అంత సవ్యంగా లేవని అర్థమవుతోంది. ఏపీలోని పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఉన్న ఎస్ఎస్ఎన్ ఎయిడెడ్ కాలేజీలో తాజాగా ఈ ర్యాగింగ్ భూతం వెలుగు చూసింది. కొందరు సీనియర్ విద్యార్థులు తమ జూనియర్ విద్యార్థులను దారుణంగా చిత్రహింసలకు గురిచేశారు. కర్రలతో పిరుదులపై విచక్షణారహితంగా కొడుతూ పైశాచికానందం పొందుతూ వికృత చేష్టలకు పాల్పడ్డారు. అయితే ఈ ర్యాగింగ్ ఫిబ్రవరి నెలలో జరగ్గా తాజాగా వెలుగులోకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. నర్సరావుపేటలో శ్రీ సుబ్బరాయ నారాయణ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలకు చెందిన హాస్టల్లో ర్యాగింగ్ వెలుగు చూసింది. జూనియర్ విద్యార్థులను సీనియర్లు కర్రలతో కొడుతున్నట్లు వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేసింది. ఈ వీడియోపై నర్సరావుపేట పట్టణ గ్రామీణ సీఐలు విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి ఈ ఘటన ఫిబ్రవరిలో జరిగిందని తేల్చారు. ఈ కళాశాలలో ఎన్సీసీ ఉండడంతో తల్లిదండ్రులు పిల్లల్ని చేర్పించేందుకు ఆసక్తి చూపుతారు. ఇటీవల దాచేపల్లికి చెందిన ఓ తండ్రి తమ కుమారుడిని చేర్పించాలని చూస్తుండగా అందులో ర్యాగింగ్ ఎక్కువగా ఉందని సదరు విద్యార్థి ఈ వీడియోను తండ్రికి చూపించారు. అది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ర్యాగింగ్ వ్యవహారం వెలుగు చూసింది. ఈ వీడియోలో ఎన్సీసీ బ్యాచ్ కు చెందిన పలువురు సీనియర్ విద్యార్థులు జూనియర్లను చిత్రహింసలు పెడుతున్నారు. రాత్రిపూట జూనియర్లను బయట నిల్చోబెట్టి సీనియర్లు ఒక్కొక్కరిని గదిలో పిలిచారు. ఆపై వారి రెండు మోచేతులు నేలపై పెట్టించి కర్రలతో పిరుదులపై విపరీతంగా కొట్టారు. దెబ్బలకు తట్టుకోలేక విద్యార్థులు ఏడుస్తుంటే సీనియర్లు నవ్వుతూ పైశాచికానందం పొందారు. ఈ రాక్షస క్రీడకు వార్డెన్ సహకరిస్తుంటారని ప్రిన్సిపాల్ కు తెలిసినా అడ్డుకోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. బయట చెబితే హాస్టల్ నుంచి వెళ్లగొడతామని బాధిత విద్యార్థులు మిన్నకుండిపోయారు. నడి రోడ్డు మీద హత్య చేస్తేనే పోలీసులు ఏమీ చేయలేదు, ఇంకా కర్రలతో కొడితే ఏమవుద్ది అనుకుని ఉంటారు హోంమంత్రి అనిత గారు. ఇది మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి. టీడీపీ పాలనలో ఎవరికీ భద్రత లేదన్నది అర్థమవుతోంది.